పరిగి మండలంలో జేసీబీల సహాయంతో విచ్చలవిడిగా మట్టి దందా చేసుకుంటూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారని సిపిఎం నాయకుడు వెంకటయ్య అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రంగాపూర్, మాదారం, చిగురాళ్లపల్లి, జాఫర్పల్లి, ఖుదాఫన్పూర్ తదితర ప్రాంతాల్లో మట్టి దందా జరుగుతోందని అన్నారు. అధికారులు మట్టి వ్యాపారులతో కుమ్మక్కై వేల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయన్నారు వెంకటయ్య. అయితే పరిగిలో మొత్తం 50 లారీలు ఉన్నాయని, ఒక్కో లారీ మట్టి లోడుకు 2,500 నుంచి 3,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారన్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. హనుమాన్ గండి, రంగాపూర్, మాదార మధ్య ఉన్న కొండలను సుమారు 5 ఎకరాల్లో తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. సంబంధిత అధికారులు స్పందించి మట్టి వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని వెంకటయ్య కోరారు. మండలంలో గత కొన్ని రోజులుగా మట్టి అట్లనే మొరం మాఫియా విచ్చలవిడిగా కొనసాగుతుంది. అట్లనే ఈ పర్మిషను లేకున్నా కూడా ఈరోజు మొరం అనేది ఈ రంగాపూర్ కానీ, అట్లనే చిగురాలపల్లి కానీ, రంగంపల్లి కానీ అనేక గ్రామాల నుండి ఎలా అసైన్ ల్యాండ్ కానీ, పట్ట ల్యాండ్స్ కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈరోజు ఆ మాఫియా మొరం అనేది తీసుకుపోతున్నారు. దీన్ని వెంటనే నియంత్రించవలసిన తహసీల్దార్ కానీ, పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంది. దీన్ని ఆ రకంగా చూస్తున్నారంటే అధికారులకు ఏమైనా ముడుపులు ఇస్తున్నారా అనేది పరిగి ప్రజలు కానీ అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా నాలా చట్ట ప్రకారం కానీ, అట్లనే మైనింగ్ యాక్ట్ ప్రకారం కానీ, అట్లనే ఇంకా అనేకమైనటువంటి అక్రమ మైనింగ్ ఏదైతే వ్యాపారం చేస్తుందో అట్టి వ్యాపారాన్ని వెంటనే అరికట్టాలనేది సిపిఎం పార్టీగా ఈ యొక్క ఎంఆర్ఓను కానీ, పోలీసులు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు వాస్తవంగా ఒక మైనింగ్ ఒక మొరము తీసుకుపోవాలంటే ఆ సంబంధించినటువంటి చాలా మైనింగ్ యాప్లా కట్టాలి. దానికి సంబంధించిన అదే సర్వే నెంబర్లా తీస్తుందా లేదా అని ఎంఆర్ఓ కానీ ఆ రకంగా దాని మీద మొత్తము గిరిదారి పంచనామా చేయాలి. ఎన్ని లోడ్లకు తీసుకోబోతున్నారు, చాలా ఎంత కడుతున్నారు అనేది కూడా ఇవన్నీ కూడా పర్టికులర్గా కాంక్రీట్గా అవన్నీ కూడా అధికారుల దగ్గర ఉండి ఆ రకంగా దాన్ని మొరం కానీ మట్టి కానీ తీసుకుపోవాలి. ఆ రకంగా కాకుండా